నమస్తే అందరికి. ఇవాళ సజ్జబూరలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక డబ్బా సజ్జలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. నేను ఒక డబ్బా సజ్జలకి అరడబ్బా బెల్లం తీసుకున్నానండి. బెల్లము కొంచెం వాటర్ వేసి పాకం చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి, యాలకులు తీసుకొని కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆరబెట్టిన సజ్జలు తీసుకొని అవి కూడా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసిన ఎండు కొబ్బరి, యాలకుల పౌడరు, గ్రైండ్ చేసిన సజ్జలు వేసి 2 కలిపి ముందుగా చేసిన బెల్లం పాకం కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి అనేది లడ్డూలాగా చేయడానికి వచ్చేలా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక బూరెల్లాగా ఒత్తుకొని ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే లోపల ఉడకకుండా తొందరగా కాలిపోతాయి. ఇప్పుడు సజ్జ బూరెలు ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే అండి. ఎంతో రుచికరమైన సజ్జ బూరెలు రెడీ. మీలో సజ్జ బూరెలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కుల్లరికు.